హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. సో నోటిని అదుపులో పెట్టుకోకపోతే చాలా ప్రమాదకరం అనే విషయం అలెక్య చిట్టి పికల్స్ ఓనర్కి బాగా తెలిసొచ్చింది. ఈ చిట్టి పికల్స్ ప్యాకింగ్ చిన్నగా ఉంటాయి, రేట్ చూస్తే మాత్రం స్టార్ హోటల్ రేంజ్లో ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో రీల్స్ వల్ల అలెక్య సిస్టర్స్ చాలా ఫేమస్ అయ్యారు. రీల్స్ ద్వారా బాగా ప్రచారం చేసుకున్నారు. తాము చాలా క్వాలిటీతో పికిల్స్ చేస్తామని మంచి మార్కెటింగ్ చేశారు. రాజమండ్రిలో సొంత వ్యాపారంతో మెల్లిగా జీవితంలో ఎదుగుతూ ఉన్నారు. ఈ ముగ్గురు సిస్టర్స్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు. చిన్న వయసులోనే మంచి ఆలోచన. రీల్స్ లో వాళ్ళ పచ్చళ్ళ గురించి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం చాలా మందిని ఆకర్షించింది. అలెక్య, సుమ, రమ్య ముగ్గురు ఈ పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు. అయితే వీరు తయారు చేసే పచ్చళ్ళ ధర కాస్త ఎక్కువే. దానికి వాళ్ళు మేము చాలా శుభ్రంగా చేస్తాం, నాణ్యమైన కారం, నూనె సహా మంచి వస్తువులు అమ్ముతామని చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి అలెక్య చిట్టి పికల్స్ ధర ప్రస్తుతం దీని గురించి హాట్ టాపిక్ గా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా బయట మార్కెట్లో చూసుకుంటే మార్కెట్ కంటే కూడా డబుల్ రేట్స్ ఉన్నాయి వీరి దగ్గర. ఎందుకంటే కొనేవారు కొంటూనే ఉంటారు. కొంతమంది నెగిటివ్ రేటింగ్స్ కూడా ఇచ్చారు, కొంతమంది పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు. ఇక మరికొంతమంది ఏమో ఎంత రేటు పెట్టినా సరే తాము ఊహించినంతగా టేస్ట్ లేవని కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు వినియోగదారులు. నిజమే కదా, అన్నీ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. మీ రేటు మీరు పెట్టుకున్నారు, ఆ రేటుకి తగ్గట్టు టేస్ట్ లేకపోతే ఖచ్చితంగా కస్టమర్ అసలు ఆలోచించరు, నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఇక ఈ ముగ్గురు సిస్టర్స్ ఆన్లైన్లోనే ఆర్డర్స్ తీసుకుంటారు. వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చేశారు. దానికి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, పచ్చళ్ళు వాటి ధరలు వస్తూ ఉంటాయి. వాటికి అంటే మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే తాజాగా ఓ కస్టమర్ అలెక్య చిట్టి పికల్స్ వాళ్ళ నంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టారు. ఎలాగైతే అతనికి కూడా రిప్లైలో రేట్ కార్డు వచ్చింది. అంతే, ఆ రేట్లు చూసి షాక్ అయిపోయాడు. దీంతో వారికి రెస్పెక్ట్గా దండం పెట్టి చేతులను జత చేసి వై సో ఎక్స్పెన్సివ్ దిస్ పికల్స్, ఐ డింట్ అండర్స్టాండ్ అంటూ మెసేజ్ పెట్టాడు. అంతే, అలెక్య నుంచి ఎవరు వినలేని బూత్ ఆడియో మెసేజ్ ఒకటి వచ్చింది. చూడ్డానికి అంత పద్ధతిగా కనిపించే వాళ్ళు, బజార్లో దిగజారి వ్యాపారం చేసే వాళ్ళు కూడా మాట్లాడలేని దారుణమైన భాష మాట్లాడారు. చివరికి ఆ వినియోగదారుడి అక్కను, అమ్మను కూడా తిట్టింది. ఆమె అసలు ఇది పద్ధతే కాదు, అన్నింటికి అరకిలో వెయిట్ పెట్టి రేట్లు మాత్రం కిలో రేంజ్లో ఉన్నాయి అనేది వినియోగదారుల ఫిర్యాదు. ఇదే మాటను అతను డైరెక్ట్గా అడిగాడు. దానికి నువ్వెవడివిరా, నువ్వు పికిల్స్ కొనలేకపోతున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీ లవర్ కానీ నీతో ఉండదు, ఈ పికిలే కొనలేని నీతో వాళ్ళు ఉండరు, లేచిపోతారు, కానీ నువ్వు కెరీర్ మీద మనసు పెట్టి బాగా సంపాదించుకోమని చివరిలో అన్ని బూతు మాటలు కూడా వాడింది. సో అలాంటి మనం రాయలేని, మాట్లాడలేని చాలా అంటే చాలా గలీజ్ భాషని వాడింది అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక వ్యాపారం చేసుకునే అలెక్య సిస్టర్స్ నుంచి ఇలాంటి చండాలపు మాటలు వస్తాయని ఎవరు ఊహించలేదు. దిగజారిపోయి రెడ్ లైట్ ఏరియాలో మాట్లాడే భాష కూడా ఇలా ఉండదు. అంత దారుణంగా వినియోగదారుని తిట్టింది అని అందరూ దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పొచ్చు. దీంతో ఆ యూజర్ కాస్త షాక్ అయిపోయి దాన్ని కాస్త సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇంకేముంది, ట్రోల్స్ మోత మొదలైపోయింది. నీ పికిల్స్ రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, ఆ మాత్రం శుభ్రతకు, నాణ్యమైన వస్తువులకు అంత ధర పెడితేనే గిట్టుబాటు ధర అవుతుందని చెబితే సరిపోయేది. సరే, అది కూడా కాదు, మా ధర కాదు, ఓసారి టేస్ట్ చూడండి సార్, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారని ఓ చిన్న మెసేజ్ పెట్టి ప్రోడక్ట్ని కొనిపించేలా ఉండాలి. కానీ నువ్వు కొనకపోతే నీ పెళ్ళాం నీతో ఉండదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉండదు, పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, నువ్వేం మగాడివిరా అంటూ నా కంగాలి మాటలు మాట్లాడారు. తిరిగి ఆ కుర్రాడు బూతులు మాట్లాడితే మీ బతుకు బస్టాండ్ అయ్యేది. కానీ చాలా తెలివిగా వారి బిజినెస్ను దెబ్బ కొట్టేలా సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇప్పుడు ఇన్స్టా నుంచి ఎక్స్ వరకు అలెక్య చిట్టి పికల్స్ కొనాలంటే కోట్లు సంపాదించాలని ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్స్ నాకు అలెక్య పికల్స్ కొని జీతం లేదు, ఎలాగైనా కష్టపడి నేను సంపాదిస్తానని జోకులు వేసుకుంటున్నారు. ఒకడైతే మీ అలెక్య చిట్టి పికల్స్ తిన్న తర్వాత మా ఆవిడ కడుపు వచ్చింది థ్యాంక్స్ అంటూ వెటకారం ఆడాడు. ఇంకొక యూజర్ అయితే మీ పచ్చడి తిన్న మా కుక్క కూడా ప్రెగ్నెంట్ అయింది అంటూ అలెక్య చిట్టి పికిల్స్ ని అందరూ ఓ ఆట ఆడేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అయితే వీరు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి కస్టమర్ అంటే దేవుడు, అతన్ని అవమానిస్తే పోయేది మీ వ్యాపారమే.
ఇప్పుడు అలెక్య చిట్టి పికిల్స్ దుకాణం బంద్ అయింది. నెంబర్ పనిచేయడం లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆర్డర్స్ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆమె బూతు మాటలకు కోపగించుకున్న యూజర్లు దారుణంగా కామెంట్స్ పంపిస్తున్నారు. కస్టమర్స్తో వ్యవహరించేది ఇలాగేనా అని గడ్డి పెడుతున్నారు. వ్యాపారంలో క్వాలిటీ మాత్రమే కాదు, ముందు మన బిహేవియర్ కూడా చాలా ముఖ్యం. లేదంటే ఎంత క్వాలిటీ ఉన్నా ఓసారి మనసు నొచ్చుకుంటే కస్టమర్ రాడు. ఇప్పుడు ఈ వ్యాపారం ఒక బూతుతో పగిలిపోయింది. దుకాణం బంద్ అయిపోయింది. మళ్ళీ ఓ సారీ చెప్పేసి లైన్లోకి వస్తే తప్ప ఇక సోషల్ మీడియా తనపై కనిపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె మాట్లాడిన భాష జుగుత్సాహకరంగా ఉంది. తనని, తన తల్లిని, సోదరుని కూడా తిట్టింది. ఆ ఆడపడుచు దీంతో దుకాణం బంద్ అయిపోయింది. అయితే కొంతమంది మాత్రం ఆ ఆడియో ఆమెదేనా, ఏదైనా కుట్ర ఉందా అని కూడా అంటున్నారు. నిజంగా కుట్ర ఉంటే ఈ పాటికి పోలీసులకు ఫిర్యాదు చేసేవారే, కానీ చెయ్యలేదు. మరి పైగా నంబర్ స్విచ్ ఆఫ్ చేశారు. ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత ఈ చిట్టి సిస్టర్స్ మళ్ళీ దుకాణం ఓపెన్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. వాస్తవానికి పేరు నాదైనా వెనక్కున్నది మొత్తం మా నాన్నగారే. ఆయన దీన్ని స్థాపించి మాకొక దారి చూపించారు. ఆయన ఎక్స్పైర్ అయ్యాక 12 రోజులకు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది. నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతలు నడిపించే మేమే. కస్టమర్లు మనకు దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. మా నాన్నగారి కోసమైనా అలెక్య చిట్టి పికిల్స్ ఉన్నంతకాలం మంచి క్వాలిటీతోనే ఇస్తామనే వీడియో కూడా ఉంది. కానీ తండ్రి చనిపోయాక కొద్ది రోజులకే కస్టమర్లు దేవుళ్లతో సమానం అంటూ ఆయన చివరి రోజుల్లోనే చెప్పిన మాటలను వాళ్ళు పెడచెవిన పెట్టేశారు. నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేశారు. మరి నాన్నగారు చెప్పిన మాటలు మర్చిపోయారా, లేదా డబ్బు అహంకారం తలకెక్కిందా? కస్టమర్తో ఎలా నడుచుకోవాలో వీళ్ళకి తెలీదా? ఏదేమైనా సరే ఇది వారి వ్యాపారానికి మాయని మచ్చ. కోట్ల వ్యాపారం దిశగా ఎదిగే మార్కెట్ ఉన్న ప్రోడక్ట్స్ ఈ పచ్చళ్ళు. మంచి తెలివి ఉన్న వాళ్ళు చేజేతిలా మార్కెట్ను నాశనం చేసుకున్నారు. మరి వీరిపై, వీరి మాటలపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.